జెండా తీసుకోండి, జెండా తీసుకోండి, జెండా. చాలా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన డిబేట్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టమే. ఈ రోజున ఆయనకి అండగా బయలెక్షన్స్ కూడా రాలేకపోయాడు. కానీ ఈ రోజున రఘునందన్ గారి కోసం ముద్దుగా వకీల్ సాబులు పెంచుకుంటాం. వకీల్ సాబ్ సినిమా చేశాం కానీ వకీల్ సాబ్ రఘునందన్ గారు వారు మనస్ఫూర్తిగా అపూర్వ ఘన విజయం సాధించాలి. మన అభిమానులందరూ, మన సైనికులందరూ, మన మిత్రులందరూ రఘునందన్ గారికి బీజేపీ గుర్తుగా ఓటేసి గెలిపించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున తెలంగాణలో మనం కోరుకుంటుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డబుల్ సర్కార్ రావాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో కూడా మన ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజున ఏ ఉపాధి అవకాశాలు యువతకి ఏ ఉపాధి అవకాశాలు మనం చేసుకోలేకపోయామో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగితే ఉపాధి అవకాశాలు మనం కల్పించుకోవచ్చు. వీటికి అండగా శుభాశిస్సులు కావాలి. మనకి ఏ బంగారు తెలంగాణ కోసం అయితే మనం ఈ రోజున పోరాటం చేశామో ఆ బంగారు తెలంగాణ సంపూర్ణ సాధన దిశగా మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కనుక జనసేన మద్దతుగా మీరు అందరిస్తే అద్భుతమైన ప్రభుత్వం స్థాపించుకోగలం. ఇలాగే నేను ప్రధానమంత్రి గారికి మీ అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మనం 2009 నేను ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న నేను బలమైన కూర్చున్నప్పుడు ఒకటే అనుకున్నాం, తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలి, బీసీల తెలంగాణ రావాలి, బీసీల నాయకత్వం తెలంగాణ రావాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అనుకున్నారు. అలాగే 68 మంది ముఖ్యమంత్రుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తే 21 మంది వెనుకబడిన కులాల నుంచి ముఖ్యమంత్రులయ్యారు. అదే దిశగా మనం ఈ రోజున వెనుకబడ్డ బీసీ కులాల ముఖ్యమంత్రి మన తెలంగాణకి రావాలి. అది మన రఘునందన్ గారికి రావాలి. అలాగే 70 మంది పైచలకు బీసీలకి సీట్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ గౌరవ గుర్తుగా అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను నాకు ఆంధ్ర జన్మనిచ్చింది, నాకు ఆంధ్ర అయితే పునర్జన్మనిచ్చింది నాకు తెలంగాణ. ఆంధ్రలోనే అధికారం ఆశించిన వాడిని. ఇక్కడ నాకు కావాల్సింది మీ బంగారు భవిష్యత్తు, మీ మార్పు, మీ భద్రత, మీ అభివృద్ధి కోరుకున్నాను. నా వంతు కృషిగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ మా సోదరులు మా వకీల్ సాబ్ గారు రఘునందన్ గారిని భారీ విజయంతో కోరుకుంటూగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభిమానులకి దయచేసి మహిళా సోదరులు మనం ఉన్నారు, ప్రసిద్ధమైన దయచేసి మీ వైపు చదవాలి. మనల్ని ఆశీర్వదించుకోవాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనల్ని ఏబీసీ అందించుకోవాలంట కళ్యాణం నుంచి కోటేసి వారు చెప్పినట్టు కనిపించాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా వేడుకుంటూ ఇంత గొప్పగా స్వాగతం పలికిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారన్నారు. జై హింద్, జై భారత్.
అకాశాలకి ఇక్కడ ఉన్నారు పక్క జరగండి. వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపుతుంది. దయచేసి అట్లా చేయడం పిల్లలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన తల్లి లాంటి వాళ్ళు, చెల్లె లాంటి వాళ్ళు. దయచేసి కొంచెం దయచేసి ఎక్కడ జరగాలని కాపాడుకోవాలి. కొంచెం ఇంకా జరగాలి ప్లీజ్. వర్షం వెలిసింది, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అక్కడ పోతారు. కళాకారుల రథం సీను మెదక్ రోడ్ వైపు పోవాలి. కళాకారుల రథం మీద వాళ్ళందరూ కూడా దిగాలి. దయచేసి ట్రాఫిక్ క్లియర్ కావాలంటే రథం మీద వాళ్ళందరూ దిగాలి కిందికి. జ్యోతి సుధారెడ్డి 2 సైడ్ పెట్టింది. రథం మీదకి వెళ్ళి దిగారమ్మ అందరూ ప్లీజ్. బాబా పైన వాళ్ళు దిగాలి.